మధ్య గవర్నమెంట్ పడిపోయి ఎందుకు పడిపోయింది ఏంటి అనే చర్చా కార్యక్రమాలు ఎక్కువ నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మరి ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు వాళ్ళకి నచ్చని గవర్నమెంట్ని తన ఓటు అనే అస్త్రం ద్వారా వాళ్ళు తీర్పు ఇస్తారు. ఇది ప్రజా తీర్పు, ఎవరైనా స్వాగతించాల్సిందే. ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చేయించబడింది ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు దీంట్లో. మరి గవర్నమెంట్ ఎందుకు మారుతుంది ఏంటి అనేది మీరు విషయాన్ని ఒకసారి మీరు కూలంకషంగా పరిశీలిస్తే అసంతృప్తి శాఖ ఎక్కడ ఉందనేది మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఎక్కడ అసంతృప్తి రగులుతుందో అక్కడ వాళ్ళని సంతోషపెడితే గవర్నమెంట్ అనేది మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అసంతృప్తి శాఖ వస్తుందంటే దాన్ని చల్లార్చాలి. జనాలకి ఎక్కడ అసంతృప్తి, ఎంప్లాయీస్ అవనే, లేకపోతే వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళ కోరికలు ఏంటి, టీఏడిఏలు రాలేదనో, లేకపోతే మెడికల్ రీఎంబర్స్మెంట్ రాలేదనో, ఇంకేదో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. జీతాలు టయానికి పడట్లేదని. వాళ్ళు ఏమైతే ఉన్నాయో కోరికలు కొద్దిగా వాళ్ళకి మరి పరిస్థితిని వాళ్ళు చర్చలు చేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, గవర్నమెంట్ పరిస్థితి కొంతవరకు అంతా కాకపోయినా కొంతవరకైనా వాళ్ళని సంతోషపరిచి మరి తర్వాత విడతల వారిగా ఈ నిధులు విడుదల చేసినప్పుడు అవి పంపిస్తామని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని సంతోషపరచాలి. అప్పుడు అక్కడ వాళ్ళకి అసంతృప్తి శాఖ అనేది. అలాగే మందు కూడా సరైన మందు రాలేదు, మందు రేట్లు పెరిగిపోయిన మందు బాబులు అసంతృప్తి పడటం కూడా కొంత బాధాకరం. వాళ్ళు కొంతమంది నాటు మందు తాగి ఆ రేట్లు పెరగడం, నాటు మందు తాగి చనిపోయడం కూడా కొద్దిగా మరి ఆపోయారు. మందు కూడా అంతవరకు మరి మంచి మందు అయితే కొద్దిగా తిని ఒక అతనికి ఆ చెక్కల పని అది చేస్తూ ఉంటాడు. ఆయన కింద పనిచేసే కుర్రోళ్ళు, మా స్నేహితుడు ఒక అతను కార్పెంటింగ్ వర్క్ అది చేస్తూ ఉంటాడు. చెక్క బోర్డులు, స్విచ్ బోర్డులు అవి. ఇంకా దీంట్లో పనిచేసే వాళ్ళు, పనోళ్ళు కొద్దిగా ఒక 150 రూపాయల్లో మందు తాగి మిగిలిన 450 ఇంటికి తీసుకుని వెళ్ళడం అది జరుగుతూ ఉండేది. ఈ అన్ని మందు రేట్లు పెరిగిపోయి మందు కూడా సరైన మందు రావటం లేదని ఆపేయారు. మరి అది అసంతృప్తి శాఖ. మరి అక్కడ కూడా మరి పరిశీలించుకోవాలి. రోడ్లు, రహదారులు కూడా శుభ్రంగా మెయిన్గా ఎవరైనా ఫారినర్స్ కానీ, లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళ ఏపీస్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా విజిట్కి వచ్చినప్పుడు ముందు చూసి రోడ్లు, రహదారులు, డ్రైనేజ్ సిస్టమ్, చుట్టుపక్కల చెట్లు అవి నాటించడం, అవి కూడా క్లీన్గా ఉండేటట్టుగా పరిశుభ్రతగా ఉండేటట్టుగా చూసుకుంటే మరి ఇక్కడ కూడా అసంతృప్తి అనేది రగలదు. మరి కొంతమంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఆ గోతుల్లో పడిపోయి దెబ్బలు తాగడం, గవర్నమెంట్ని తిట్టుకోవడం అది కూడా జరుగుతుంది. అది కూడా చూసుకోవాలి. గవర్నమెంట్ ముందు క్లీన్గా రోడ్లు శుభ్రం చేసుకోవడం, గోతులు ఏర్పరచడం, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుండాలి. కొద్దిపాటి వాహనం వస్తే డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం అది జరుగుతుంది. డ్రైనేజీ వాల్స్ క్లీన్ చేయడం, శుభ్రం చేయడం, తాగునీటి సరఫరా కూడా అందుబాటులో ఉండడం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఆరోగ్యాన్ని కూడా బాగుండాలంటే మరి ఈ మురుగునీరు వాటర్ నిల్వ ఉండకూడదు. దోమ అది కొన్ని వాటర్లో దోమలు అవి చేరుతాయి. మరి మలేరియా ఇలాంటి టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చేది వానాకాలం. కొంతమంది ఎక్కితే వానలు ఉండవు అని కూడా ఇది అక్కడ అసంతృప్తి కలుగుతుంది. వాళ్ళ కూర్చొని వర్ణయాగం చేయడం ఇలాంటివి కూడా చేయిస్తూ ఉండాలి. ఈ అపవాదాలు తొలగించుకోవడం అనేది దైవభక్తి కూడా కొంత పనిచేస్తుంది. కొంతమంది దైవభక్తిని విమర్శించి ప్రజల దేవుళ్ళు, సమాజం దేవాలయం అన్నారు. మరి మహానుభావుడు విశ్వేశ్వరుడు ఎన్టీ రామారావు గారు. మరి అశోకుడు తీసుకుంటే చరిత్రలో ఆయన కూడా చెట్లు నాటాడని ఉంది. మొక్కలు మనకి జీవకుడికి ప్రాణాధారం. మన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ మనకు అందిస్తున్నాయి. మొక్కలు కూడా పెంచడం అది మంచిదే. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేటట్టు కూడా శ్రద్ధ తీసుకోవాలి. మొక్కల పంపిణీ అది కార్యక్రమం అలాంటివి జరుగుతూ ఉంటే మొక్కలు తీసుకోవాలి. తులసి మొక్కలు అవి పెంచుతూ ఉంటే తులసి కూడా ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అవి చెప్తున్నారు. తులసి మొక్క నీళ్ళు కూడా మంచిది. తులసి శ్రీ మహాలక్ష్మితో అది వాళ్ళు కొలవడం, పూజించడం, పసుపు కుంకుమ అది పెట్టడం, చల్లడం, ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు శ్రీ మహావిష్ణువుతో, వేప చెట్టుని అమ్మవారితో పోల్చి జ్యోతిష్యులు రావి చెట్టు నీరు పోసి ప్రదక్షిణాలు చేస్తే రవి దోషం పోతుంది. లేకపోతే వేప చెట్టు ప్రదక్షిణాలు చేస్తే దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి అని రెండీస్గా చెప్తూ ఉంటారు.
మొక్కలు కూడా పెంచడం మంచిది. మొక్కల పంపిణీ కార్యక్రమం, పూల మొక్కలు ఇవన్నీ గార్డెన్స్లో పెంచమని వాళ్ళకి ప్రజలకి చైతన్యవంతులు చేయాలి. తర్వాత చూసుకుంటే నిత్యావసర సరుకులు అదుపులో ఉంచాలి. ఎక్కడ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి ఏంటి, ఉల్లిపాయ కానీ, టమాటా కానీ, చింతపండు, పప్పు, ఉప్పు, పంచదార, ఇవన్నీ నిత్యావసర సరుకుల పంపిణీ అవి కూడా ధరలు పెరగకుండా నియంత్రణ ఉంచాలి. పెట్రోలు, డీజిల్ ఇవి కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఈ ఆటో రిక్షా, ఈ ఆటో వాళ్ళు, తర్వాత కార్లు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వెహికల్స్ డ్రైవర్స్, బైక్ వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా ధరల అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. ఆదాయ మార్గం ఇప్పుడు అంతా మందే కాబట్టి మందు అనేది ఎవరు పూర్తిగా మద్యపాన నిషేధం అనేది రామారావు గారి టైంలోనే జరిగింది. తర్వాత దాన్ని ఈ స్టేట్స్లో అది పెట్టారు. అది ఎక్కువ ఆదాయం మరి మందు ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మద్యపాన నిషేధాన్ని పూర్తి మద్యపాన నిషేధం కష్టమే, మరి ఆదాయం దాన్ని వస్తుంది కాబట్టి మరి మందు తాగే వాళ్ళు కూడా శాతం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి రోజుకి ఎప్పుడైతే మందు తాగే వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి దాన్ని కాదంలేము. కాకపోతే కొద్దిగా సరైన రేటు తక్కువలో పెట్టి సరైన మందు ఇవ్వాలని మందు బాబులు వాళ్ళు కోరుకుంటున్నారు. తర్వాత ఇంకేదో ఎక్కడుందో అసంతృప్తి అది చూసుకుంటే వాళ్ళు సంతోషపడిస్తే మరి వాళ్ళు గవర్నమెంట్ అసంతృప్తి సెగ అనేది రేగిస్తే సెగ పెరుగుతూ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. మొన్న ఒక అతను నాకు టచ్ అయ్యాడు, ఒక ఎంప్లాయీ. ఇంకొక ఎంప్లాయీ 10 మందిని తయారు చేస్తారంట. అసంతృప్తి ఎప్పుడైతే వచ్చిందో ఒక టీచర్ అవని, లేకపోతే ఇంకొక ఎంప్లాయీ అవని, ఇంకొక దీంట్లో పనిచేసే ఆయన అని, ఇంకొక ఎంప్లాయీ పని కట్టుకొని పనిమాల 10 మందిని తయారు చేసి బోట్లు పనిలేకుండా చేస్తారని నాకు తెలియని విషయం చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన. మరి ఎవరైనా గవర్నమెంట్ టీచర్ ఎవరైనా 10 మందికి చెప్పి అరే బాబా వాడికి ఏమాకండి వీడికి ఏమాకండి అని చెప్పారంటే ఇక 10 ఓట్లు ఆయనతో పాటు ఇంకో 10 ఓట్లు కూడా పనిలేకుండా చేస్తాడు. అది మీరు గమనంలో పెట్టుకోండి. దయచేసి ఎక్కువగా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టమాకండి, పని చేయించుకోండి, వాళ్ళకి సంతోషపరచండి అందరూ ఎంప్లాయీకి. మరి నిరుద్యోగులు కూడా చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన సరిగా లేక చిన్న ఉద్యోగాలు చేసి పెద్ద చదువులు చదివి ఇబ్బంది పడుతున్నారు, తలబాదుకుంటున్నారు. మరి ఏది వచ్చినా కష్టం వచ్చినా మరి గవర్నమెంట్ని కదా తిట్టుకునేది, మరి తప్పదు. ప్రజలు ఓటేస్తారు, ఓటేసిన వాళ్ళే మళ్ళీ తిడతారు, ఇవన్నీ భరించాలి నాయకుడు అన్నాక. అందుకే నాయకుడు అంటే ఎవరైనా మరి గుర్తుమే స్వామి లాంటిదే. మరి నిరుద్యోగులు వృత్తి కల్పిస్తే అది కూడా తాత్కాలికమైన నిరుద్యోగులకు ఉపాధి కల్పన మార్గం చూపించాలి. ఏదైనా ఉద్యోగాలు ఎక్కడైనా పోస్టింగ్స్ ఖాళీ ఉంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి అమ్మటే భర్తీ చేయడం, చదువుకున్న వాళ్ళని ఏదైనా ట్రైనింగ్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి కంప్యూటర్ కానీ టెక్నికల్ రంగాల్లో స్కిల్స్ డెవలప్మెంట్ అవి చేసి వాళ్ళకి ఉపాధి కల్పన అనేది చూస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఈ నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఒక కంటి పిలుపు చర్య. టాబ్లెట్ వేసి జ్వరంతో ఉన్న మనిషిని టాబ్లెట్ వేసి పడుకోబెట్టడం లాంటిది. దానివల్ల కూడా ఒక తాత్కాలికమైన తప్పితే దానివల్ల కూడా ఏమీ లేదు. ఈ ఉచితాలు ఇవి కూడా ఎంతవరకు రాష్ట్రం అసలు అప్పుడు పెరిగిపోయిన ఉచితాలు కూడా ఎంతవరకు ఏంటి సమంజసమని కూడా మీరు వ్యక్తితో కూర్చొని ఆలోచించండి. దయచేసి ఇంకెవరైనా అసంతృప్తి వృద్ధులు వాళ్ళు ప్రతిపించిన ఎవరు కాదన్నారు, ప్రయాణికి ఇస్తున్నారు, ఇంటికి వాళ్ళే తెచ్చిస్తున్నారు అని చెప్పి చాలామంది సంతోషపడ్డారు గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో. మరి అంతకుముందు అయితే పడిగాపులు పడేవాడు అందులో. కొంతమంది పడిగాపులు పడే జనానికి వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాడు. మా ఇంటి దగ్గర పెద్ద ఆయన పాపం ఈ లైన్లో నిలబడి పింఛన్లు తీసుకునే వృద్ధులకి వాటర్ ప్యాకెట్లు తీసుకొని ఇచ్చేవాడు. సమోసాలు అమ్మే అతను తారసపడ్డాడు. అది కథ అయింది కూడా రాశా, ఇది విధివ్రత అనే కథ. సో మీరు చూడండి, అన్నీ చూడండి. అసంతృప్తి ఎక్కడైతే రగులుతుందో అక్కడ వాళ్ళు ఇదవుతారు. మరి పిల్లలు వాళ్ళు కూడా పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోండి. ఈ అమ్మఒడి ఇది వేస్తున్నారు కొద్ది చదువుకోవటానికి, విద్య, ఉపాధి, వైద్యం, మరి అన్నీ ఉచితాలన్నా కూడా ఈ రాష్ట్రం అనేది అప్పుల భారం బాగా పెరిగిపోయి మళ్ళీ అదే ధరలు పెరగడం, ఒక చేతి ఇవ్వడం ఒక చేతితో పెరగడం, కొంచెం బాధడం అనేది జరుగుతుందని కూడా కొంత అసంతృప్తి వచ్చింది. మరి ఉచితాలు కూడా ఎక్కువ ఎంతవరకు సంబంధించిన అంతవరకు కొంచెం ప్రతిమా తీసేయండి పనికి మళ్ళీ అన్నీ. మీరు ఆలోచించుకొని కూర్చొని నిపుణులతో కమిటీ అది ఉన్నారు, మంత్రివర్గం వాళ్ళు, సామంతులు ఉన్నారు కాబట్టి, అనుభవజ్ఞులు వాళ్ళు, మేధావులు మీకు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూర్చొని అసంతృప్తి శాఖ ఎక్కడ రగులుతుంది. భజన పనులు చేర్చడం ఉపయోగం లేదు. భజన పనులు ఏమన్నా చుట్టూ భజన పనులకి మీరు
వేసి బిస్కెట్ తిని భజన చేసి బాగుందండి గవర్నమెంట్ బాగుందని చప్పట్లు పడతారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు, నథింగ్. మునగ చెట్టు ఎక్కించి పడిపోతారు తప్పితే ఉపయోగం ఏం లేదు. మీరు అసంతృప్తి ఎక్కడ తగులుతుందో మీరు విమర్శకుని దగ్గర పెట్టుకోండి. ఎక్కడ అసంతృప్తి ఎందుకు తగులుతుంది, మేము ఇన్ని పథకాలు ఇచ్చినాం ఏంటి, మీరు ఏదో ఆలోచించుకొని కూర్చొని ఆలోచించుకుంటే ఇక గవర్నమెంట్ మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి ఉంటుంది. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. మరి ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి మహామహులే ఓడిపోయారు ఒక టైంలో. వెళ్ళిపోవటం అనేది సహజం, జయాపజయాలు దైవాధీనాలు. అధికారం అనేది ఒక రోలింగ్ షీల్డ్ లాంటిది, మారుతూ ఉంటుంది. అధికారం అనేది ఎవరు సొత్తు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తెలిపి ప్రజలను మెప్పించగలిగి ప్రజలను రంజింపజేయగలిగితే మరి ఒకే మతం పక్షాన, ఒకే కులం పక్షాన, కుల పార్టీలుగా మత పార్టీలుగా ఇడిపోయి కుల ముద్రలు వేసుకున్నా కూడా అది దానికే ఒక వర్గం వరకే పరిమితం అవుద్ది. కులాలు మతాలు కుల మత సామాజిక భేదాలకు పాటించకుండా సామాజిక న్యాయంగా సమతా ధర్మంతో ముందుకు పోవాలి. మరి అది ఆలోచించుకోండి. ఒక కులం వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం, మరొక కులం వారిని తక్కువ చూడడం, లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం, వీళ్ళకి కులాల వారికి కూడా రిజర్వేషన్ తీసేయండి. పేదరికం ఎవరైతే ఉందో అన్ని కులాల్లోనూ అన్ని పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళని ఫేస్ చేసుకుని ఎవరైతే పూర్వ పీపుల్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం కల్పించడం అది చేయండి. కొన్ని కులాలకి రిజర్వేషన్ ఇస్తామంటే వాళ్ళు ఆ కులంలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా ఆలోచించుకోండి. మారాలి. ఇప్పుడు రాసిన రాజ్యాంగం అది మారాలని ఎంతోమంది పెద్దలు మేధావులు వాపోతున్నారు. సినిమాలు అట్లా డైలాగులు కూడా పలికించారు. అయినా కూడా అది దీంట్లో చెప్పడానికే సరే జరుగుతుంది, కానీ ఎవరు ఆచరణ పాటించలేదు. ఎవరైనా ముందుకు రావాలి మండిగా. అది ఎన్ని చట్టాలు మార్చి ముందుకు వెళ్తేనే మనం అభివృద్ధిని సాధించగలుగుతాం. దేశం అది అమరావతి పేరు రాజధానిగా పెట్టారు. అది 3 రాజధానులు కాకపోయినా ఒక రాజధానిని ముందు డెవలప్ చేసి దాన్ని మనకి తలకాయ ఉన్న రాష్ట్రంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అమరావతి అనేది ఎంతమంది ధర్మకోట దాన్ని కట్టడం శాతవాహనుల కాలంలో మరి కూడా రాజధానిగా ఉంది అమరావతి. ధర్మకోటగా పిలువబడినట్టుంది శాతవాహనుల కాలంలో. దాన్ని కట్టడం అన్నారు అమరావతిని. మరి అది తీసుకుంటే చరిత్రలో అది కూడా మా గొప్ప అది కూడా స్థలం అమరావతి. అక్కడ కూడా బౌద్ధ చిహ్నాలు అవి ఉన్నాయని చెప్తారు, బుద్ధుడికి సంబంధించినవి. దాన్ని పర్యాటక రంగంగా కూడా తీర్చిదిద్దచ్చు. దాన్ని డెవలప్ చేసి బాగా మరి పర్యాటక రంగంగా విజిటర్స్ బుద్ధుడి బొమ్మ అది పెట్టి దాన్ని డెవలప్ చేస్తే పర్యాటక ప్రదేశంగా కూడా అది అభివృద్ధి భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పేరు బలం కూడా బాగానే ఉంది అమరావతిలో. దయచేసి మీరు ఆలోచించండి. మేధోమథనం చేయండి. మేధోమథనం చేస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. సరే మరి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.